60 సంవత్సరాల మన జీవితాన్ని తగలబెట్టేశారు, నిలబెట్టి తగలబెట్టారు కొన్ని జాతులు. మనం నేను నిరంతరం తిరుగుతుంటాను, బెంగళూరు, మదురై, ఎక్కడ వేల కిలోమీటర్ల ప్రయాణాలు ఉంటాయి నాకు. మా రమణయ్య ఇక్కడ, రమణయ్య రండి నిలబడండి. ఈ మనిషికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు తెలుసా నా రైల్వే టికెట్ల కోసం? అయ్యా పలానా ఊరు ఎమర్జెన్సీ ఫోటో చూసి పెట్టండి నాకని. అంటే నేను ఆ రైలు ఎక్కినప్పుడు చూస్తా, నాకు అనుభవాలు ఉన్నాయి, నేను చూస్తుంటా. ఒకటి భార్య బిడ్డను తీసుకొని రైలు ఎక్కితే ప్రయాణం ఎంత? మా గుంటూరు నుంచి తిరుపతికి 6 గంటలు, అంతేనండి, 6.5 గంటలు. వీడికి స్టేషన్ టికెట్ ఉంటుంది, వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ అవ్వదు. ఆ భార్య పిల్లల్ని తీసుకొని ఎక్కి వాళ్ళని ఒకసారి నుంచోబెట్టి టీసీ ఎక్కడున్నాడో ఎదుగుతుంటాడు ఆ చివరి నుంచి ఈ చివరికి. ఆ టీసీ దొరికేటికి 2 స్టేషన్ దాటి వెళ్ళిపోద్ది బండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ బండి అంతా ఫుల్గా ఉందండి, నేను ఎక్కడ ఎలా చేయమంటారు? ఉండండి కొంచెం అవి చూస్తాను అని అంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడోసారి కూర్చోండి, కింద నేల మీద అవసరం అయితే కూర్చోండి ఎక్కడోసారి చెప్పి ఒక అరగంట మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి బాబా పత్రుడు 50-100 రూపాయలు చేతులు పెట్టి ఒక్క సీట్ అన్నా చూడయ్యా, వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ కింద కూర్చోబెట్టలేదు కదా భార్య పిల్లల్ని, ఒక్క సీట్ అన్నా చూడబోయానంటే అయ్యా నెల్లూరులో ఖాళీ అవుద్ది, మీ మిస్సెస్ పిల్లల్ని ఆడ కూర్చోబెట్టుకున్నారంటే వాళ్ళు నెల్లూరులో సీట్ ఖాళీ అవుతుంది, ఉన్న ఒక్క సీట్లో వాళ్ళని డబ్బులు కట్టి కూర్చోబెట్టుకొని దాంట్లో అడ్జస్ట్ అయ్యి సామాన్ సభ్యులు తిరుపతి వచ్చింది. పొద్దున 6 తిరుపతి దిగుతాం. 6 గంటల ప్రయాణానికి రిజర్వేషన్కి ఇంత తల్లడిపోతుంటే 77 రిజర్వేషన్లు పీకేశారు దుర్మార్గులు. ఈ జాతి ఏమైపోయి ఉంటుంది? సర్వనాశనం అయిపోయింది ఈ జాతి. ఈ జాతి అతిపెద్ద జాతి. వీళ్ళకి చదువులు ఉద్యోగాలు వస్తే రాజకీయాలు చూస్తారు. మనం వాళ్ళు అనుభవించే స్థానాన్ని మనం తీసుకుంటాం దౌర్జన్యంగా, దుర్మార్గంగా. వీళ్ళు కళ్ళు తెలిస్తే పంతాలకి తడి కింద వస్తారని 70 ఏళ్ల క్రితం కొట్టారు దెబ్బ. ఈ రోజుకి పిచ్చోళ్ళలో తిరుగుతున్నాం. ఇప్పటికి మా అమ్మాయి ఒక మార్కుతో పోయిందండి, మా అబ్బాయి 6 ర్యాంకులో పోయిందండి, మా అమ్మాయి 6 మార్కుతో పోయిందండి అని చెప్పి ఏడుస్తుంటారు ఈ రోజు కూడా. అలాంటి దుర్మార్గాలు బాధల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పట్టుదల రోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, విలువలతో ఉండండి, మన పెద్దల చరిత్రను గుర్తుపెట్టుకోండి, దాంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి.